డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. స్థానికంగా ఉండే మార్కెట్లే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలన్నారు. డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై బుధవారం సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను సీఎం పరిశీలించారు. అధికారులు ప్రతిపాదించిన 2 లోగోలను పరిశీలించిన సీఎం లోగో ఖరారుపై డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. మెజారిటీ అభిప్రాయం మేరకు లోగో ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానికంగా ఉండే మార్కెట్లే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలన్నారు. బ్రాండ్ పేరు, లోగో ఆకట్టుకునేలా ఉండాలి. బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నారు కాబట్టి స్వయం అనే పేరు బాగుంటుందన్నారు. అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలి అని ముఖ్యమంత్రి సూచించారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆహ్వానించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్కి ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు శ్రీ పవన్ కళ్యాణ్కి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళి, ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్కి ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ సిటీ మరియు టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం కోసం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్, దోహాలలో విస్తృతంగా పర్యటించింది. థేమ్స్ నది తరహాలో కృష్ణా రివర్ ఫ్రంట్, లండన్ ఐ తరహాలో అమరావతిలో భారీ వీల్ ఏర్పాటుపై ఈ బృందం కీలక అధ్యయనం చేసింది. 3 రోజుల పర్యటన ముగించుకుని ఈ ఉదయం ఈ బృందం విజయవాడ చేరుకోనుంది. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు మంత్రి నారాయణ బృందం విదేశీ పర్యటన సాగించింది. ఈ పర్యటనలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ పాల్గొన్నారు. థేమ్స్ నది ఒడ్డున ఉన్న రివర్ ఫ్రంట్ను పరిశీలించిన మంత్రి కృష్ణానది తీరాన్ని కూడా అదే సుందరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే లండన్ ఐ తరహాలో అమరావతిలో భారీ అబ్జర్వేషన్ వీల్ ఏర్పాటుపై అధ్యయనం చేశారు. 2012 ఒలింపిక్ గేమ్స్ వేదిక అయిన క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్, లండన్ స్టేడియంలను సందర్శించి అక్కడి ప్లే జోన్ల నిర్మాణంపై సమాచారం సేకరించారు. ఖతార్ రాజధాని దోహాలోని ప్రఖ్యాత ఆస్పైర్ జోన్ ని సందర్శించి అమరావతిలో నిర్మించబోయే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కావాల్సిన అంశాలను పరిశీలించారు. ఫిఫా వరల్డ్ కప్ జరిగిన లుసైల్ స్టేడియంతో పాటు ఆసియాలోని మొదటి స్పోర్ట్స్ మెడిసిన్ హాస్పిటల్ అయిన హాస్పిటల్ను కూడా ఈ బృందం సందర్శించింది. త్వరలోనే అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. లండన్, దోహాల్లో పరిశీలించిన అత్యుత్తమ మోడల్స్ను అమరావతి నిర్మాణంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన గుంటూరు యాత్రపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా జగన్ ఈ పర్యటన సాగించారని విమర్శించారు. జగన్ తన పర్యటనలో అనుమతికి మించి జనాలను సమీకరించి రోడ్లపై బీభత్సం సృష్టించారని, కనీసం అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వకుండా సామాన్య వాహనదారులను భయపెట్టారని ధ్వజమెత్తారు. గతంలో తన పర్యటనలో మృతి చెందిన సింగయ్య అనే వ్యక్తిని పరామర్శించని జగన్ ఇప్పుడు కులమతాల పేరుతో అలజడి సృష్టించేందుకే అంబటి రాంబాబు పరామర్శ యాత్రకు వచ్చారని ఆరోపించారు. అంబటి రాంబాబు కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తుంటే జగన్ దానికి ఆజ్యం పోస్తున్నారని, అంబటి తీరును గతంలో ఆయన కుటుంబ సభ్యులు నిరసించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలము, మతాల మధ్య చిచ్చు పెట్టగలము, అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతారు. అబద్ధాలు చెప్పటం, ఎందుకంటే వాళ్ళు పునాదులే చెప్పాం, ఆ పార్టీ పునాదులే అబద్ధాలు, అన్ని రకమైనటువంటి దాడులు, అన్ని రకమైనటువంటి పుకారు లేపడం, అంటే ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడమే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ యొక్క నిన్న కూడా
నేను చూసాం. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పేపర్లు ఇచ్చి ఇష్టానుసారం మాట్లాడిస్తాం. నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళ కుటుంబ సభ్యులు, మా సోదరులైనా సోదరిమణులకు వాళ్ళు కూడా అడుగుతా ఉన్నాను. నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇదే అంబటి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఎవ్వరు కూడా కూడనటువంటి మాటలు తూలి మా అధ్యక్షుడు అసెంబ్లీకి రాకుండా అలాగే వారి కంట తడి పట్టిన కారకుడు ఈ అంబటి. అలాంటి పదజాలాలు వాడే అంబటి పైన ఎవరికన్నా కూడా ఇంతన్నా కూడా ఒక మంచి అభిప్రాయం వస్తుందా, సదభిప్రాయం వస్తుందా? కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడిన సంఘటనలు, వీడియోలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి రెచ్చగొట్ట ధోరణిలో ఈ రోజున ఈ ప్రశాంతమైన ఆంధ్ర రాష్ట్రాలు చిచ్చు పెట్టడానికి చేసినందుకు మీరే సమర్థిస్తున్నారా అని అడుగుతాం ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వ్యాపార ప్రతిపాదన సంస్థ యుఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ మంత్రి విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించింది. యుఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ సీఈఓ అండ్ ప్రెసిడెంట్ ఎలీషా బి పులవర్తి మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు అమెరికా అధ్యక్షుని పేరుతో ఇచ్చే ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డును అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. యుఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ సీఈఓ అండ్ ప్రెసిడెంట్ ఎలీషా బి పులివర్తి మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు అమెరికా అధ్యక్షుని పేరుతో ఇచ్చే ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డును అందజేశారు. రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల బలోపేతం, మహిళా నేతృత్వంలోని పరిశ్రమలకు ప్రోత్సాహం, సెర్ప్ ద్వారా గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాల పెంపు, స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానం చేయడం కోసం చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసం యుఎస్ ఇండియా ఎంఎస్ఈ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాలోని పెట్టుబడులను, సాంకేతికతను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి, ఎన్ఆర్ఐల భాగస్వామ్యాన్ని పెంచడానికి మార్గం సుగమం కానుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 100% ఉత్తీర్ణత, 100% అడ్మిషన్ల లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రతి పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచితే డీసీఓలు, ప్రిన్సిపాళ్లకు సన్మానాలు చేస్తాం, ఉత్తీర్ణత శాతం తగ్గితే మెమోలు జారీ చేస్తామన్నారు. తాడేపల్లి ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఏఎస్ కార్యాలయంలో డీసీఓలు, ప్రిన్సిపాళ్లతో మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 ఇంటర్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం, వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లపై సుమారు 3 గంటల పాటు ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. పాఠశాలల వారీగా ఎంతమంది విద్యార్థులు పాస్ అవుతారో, ఎంతమంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. అడ్మిషన్ల పెంపులకు ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని సూచించారు. పేద విద్యార్థుల భవిష్యత్తు సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నీట్, ఐఐటి, ఎక్సలెన్సీ సెంటర్లను మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రిన్సిపాళ్లు విద్యార్థుల చేత ఎంసెట్, ఐఐటి, నీట్, పలు ప్రఖ్యాత యూనివర్సిటీలకు దరఖాస్తులు చేయించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేయాలని అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. లడ్డూ విషయంలో సిట్ పూర్తి స్థాయి నివేదికను త్వరలో ఇవ్వబోతోందన్నారు. దీనిపై విచారణ జరిపి అక్రమార్కులు ఎంతటి వారైనా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. తిరుమలతో పాటు ఇతర ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని చెప్పారు. ఈ నెల 7న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విజయవాడకు వస్తున్నారని తెలిపారు. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, తిరుపతి, నెల్లూరులో బడ్జెట్ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే బడ్జెట్ పైన అన్ని వర్గాల్లో కూడా హర్షాతిరేకాలు రావటం జరిగింది. ఏ వర్గాన్ని కూడా దాంట్లో మర్చిపోకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున అనేక రకాల అవకాశాలు కల్పించిన బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్గా మారడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని అందరూ చెప్పడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం బడ్జెట్లో ఏవైతే వెసులుబాట్లు ఇచ్చో వాటన్నీ తెలియజేసే పెద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున అన్ని చోట్ల నిర్వహిస్తున్నాం. కేంద్రం నుంచి కూడా అనేక మంది కేంద్ర మంత్రులు రావటం జరుగుతుంది. రేపు 7వ తారీఖు విజయవాడకి జితేంద్ర సింగ్ గారు రావటం జరుగుతుంది. ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. దాని తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో మీటింగ్ ఉంటుంది. అలాగే అనేక రకాల ఇతర వర్గాలతో కూడా బడ్జెట్ పైన ప్రసంగించడం జరుగుతుంది. రాష్ట్రంలో 7 సెంటర్స్లో కేంద్ర మంత్రులు రాబోతున్నారు. విజయవాడ, అలాగే మన రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, అలాగే మన కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఈ యొక్క 7 ప్రాంతాలకు కూడా కేంద్ర మంత్రులు రాబోతున్నారు. అందరూ కేంద్ర మంత్రుల నేతృత్వంలో బడ్జెట్ని మరింతగా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఉన్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సీనానాయక్ దర్శనానికి సంబంధించి ఘనమైన ఏర్పాట్లు చేశారు. సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు ఆయనకు అమ్మవారి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనను అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి ఫోటో మరియు ప్రసాదాలను అందజేశారు. జిల్లాలో టీడీపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం నేతలు మండిపడ్డారు. తమ పార్టీ నేతలు వైఎస్ జగన్, దేవినేని అవినాష్లపై అర్థం లేని విమర్శలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ దేవినేని అవినాష్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. అవినాష్ కాలి గోటికి కూడా సరితూగని వారు ఆయన గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. టీడీపీ ఏం చేసిందో చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలు ఫతావుల్లా, ఆశాలు మాట్లాడేది పచ్చి అబద్ధాలన్నారు. కార్పొరేటర్ రెహానా నాహిద్ మాట్లాడుతూ మరొకసారి తమ పార్టీ నేతలపై అవాకులు చవాకులు పెళ్లితే సరైన రీతిలో గుణపాఠం చెబుతాం, కబడ్దార్ అంటూ హెచ్చరించారు. టీడీపీ నాయకులు మతి భ్రమించి మాడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని తెలియజేస్తున్నాం. అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కలిగిన వ్యక్తి దేవినేని నెహ్రూ గారు, స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు. ఎన్టీఆర్కి వెన్నుపొట్టు పొడిచి తెలుగుదేశం పార్టీని తెలుగు దొంగల పార్టీగా మార్చింది చంద్రబాబు కాదా? కేసీనేని చిమ్మి ఒక అవినీతి చక్రవర్తి. ఎంపీ అయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు అనేక విధాలుగా దోచుకున్నాడు. ఎన్టీఆర్ జిల్లాలో ఏ కొండ, ఏ గొట్ట, ఇసుక రేవుని అడిగినా కేసీనేని చిన్ని పేరే చెబుద్ది. జగన్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీలకు ఏమైనా అభివృద్ధి చేస్తుంటే ఫతావుల్లా చెప్పే దమ్ముందా? మరోసారి వైసీపీ నేతలపై అవాకులు చవాకులు పెళ్లితే నాలుగు కోస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కేసినేని చిన్ని గారి పార్టీ కార్యాలయంలో కొంతమందితో, మా దృష్టిలో అయితే పనికిరాని వాళ్ళనే చెప్తాం మేమైతే, కొంతమంది పనికిరాని వాళ్ళతో దేవినేని అవినాష్ గారి మీద వ్యక్తిగత దూషణ అనేది పాల్పడటం జరిగింది. అక్కడ కూర్చున్న ఏ ఒక్కరూ కూడా అవినాష్ గారి గురించి కానీ, నెహ్రూ గారి కుటుంబం గురించి కానీ మాట్లాడటానికి కూడా, కనీసం వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా అర్హత లేని వాళ్ళు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో పలువులు చిరువులు మాట్లాడించడం అనేది జరిగింది. రాజకీయాల్లో విమర్శలు అనేది కామన్ అండి. కానీ ఆ విమర్శలు ఒక హద్దు వరకు ఉండాలి. కానీ ప్రజానికం చీచీ తూతూ అనే వరకు కూడా రాజకీయ నాయకులు ఆ విధంగా ప్రేరేపించకూడదు. రౌడీలను కూర్చోబెట్టి, అలాగే అతి జుగుప్సాగరంగా ఉన్నాయి అట్లాంటి మాటలు దేవినేని అవినాష్ గారిని మాట్లాడటం అనేది జరిగింది. కనీసం అక్కడ కూర్చున్న మహిళ దేవినేని అవినాష్ గారి కాలి గోటికి కూడా సరిపోదు. పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఒకప్పుడు పోలీస్ కనపడితే ఏం జరిగిందో అనే ఆందోళన ప్రజల్లో ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానంతో పోలీస్ అన్నలు వ్యవహరించడంతో అటు పట్టణాలైనా ఇటు పల్లెలైనా పోలీసులతో స్నేహంగా మెరిగే పరిస్థితిని తీసుకొచ్చారంటే మానవత్వం ఉండే పోలీసులే దీనికి నిదర్శనం.
ఈ కోవకు చెందిన వారే ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ భాషానే అంటూ పై అధికారులు అభినందించిన తీరే దీనికి నిదర్శనం. ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ చేసిన అబ్దుల్ సత్తార్ అభినందన సభ నిన్న జరిగింది. ఉంగుటూరు మండలం పెద్దౌటుపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్ నీతి నిజాయితీకి నిలువుటద్దంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారని వక్తలు కొనియాడారు. పోలీస్ స్టేషన్కి ఏ సమస్య వచ్చినా కేసు నమోదు చేయకుండా సమస్య పరిష్కరించి న్యాయం చేసే వారిని పై అధికారులు కొనియాడారు. అబ్దుల్ సత్తార్ భాషా 36 సంవత్సరాలు సుదీర్ఘంగా అనేక పోలీస్ స్టేషన్లో పనిచేశారని ఈ రోజు ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో పనిచేశారు. అభినందన సభలో గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయన ప్రజలకు సుదీర్ఘకాలం సేవలందించారని కొనియాడారు. స్టేషన్కు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేవారిని డీఎస్పీ చలసాని శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సత్తార్ చిన్ననాటి స్నేహితులు, ప్రస్తుత విజయవాడ అడిషనల్ డీఎస్పీ మురళీకృష్ణ, గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఉంగుటూరు స్టేషన్ ఎస్ఐ గోవింద్, స్టేషన్ సిబ్బంది, అలాగే ఉంగుటూరు మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని ఏఎస్ఐ సత్తార్ని ఆయన సేవలను కొనియాడారు. తనకు అభినందనలు తెలిపిన తోటి సహ ఉద్యోగుల్ని, తనకు అభినందనలు తెలిపిన కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మన ఉంగుటూరు ఏఎస్ఐ గారు అబ్దుల్ సత్తార్ గారి రిటైర్మెంట్. ఆయనకి 36 సంవత్సరాలు మన పోలీస్ డిపార్ట్మెంట్లో విజయవాడ సిటీలో విశేషమైన సేవలు అందించారు. లాస్ట్లో ఉంగుటూరులో ఆయన రిటైర్ అవటం అనేది, ఇక్కడ ఆ ఉంగుటూరు ఎస్ఐ గారు గోవింద్ గారు ఆయనకి సన్మానం అరేంజ్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆయన శాశ్వత జీవితం కూడా భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నేను 1990 బ్యాచ్ అండి. బ్యాచ్ అయినప్పటికీ నేను ఏ రోజున అంటే ఆ రోజున పీడీ గారు వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన ట్రైనింగ్ కానీ మాకు ఇది ఇన్ఫర్మేషన్ కానీ అప్పుడు చేసిందే. ఎప్పుడు అసలు ట్రైనింగ్ నాకు సెలక్షన్స్ ఉన్నాయి, పరిగెత్తాలి లేకపోతే ఏమన్నా కోచింగ్ తీసుకోవాలన్నది కూడా లేదు. అలాగే కాలేజీ నుంచి వెళ్ళిపోయాము, అదే వచ్చింది, అయ్యే రాసాము, అలాగే పాస్ అయ్యాము, ఉద్యోగం వచ్చేసింది. నేను 1991లో ఇబ్రాహీంపట్నం జాయిన్ అయిన తర్వాత ఒక 7-8 నెలలు చేసిన తర్వాత ఏసీపీ 1 గారు ఉండేవాళ్ళు. ఆయన టైప్ చేస్తావు, నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావని నన్ను ఏసీపీ 1 గారు ఆఫీస్కి తీసుకుని వచ్చి మినిమము 99 వరకు అక్కడే చేశాను ఏసీపీ గారి ఆఫీస్లో. అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, సిఎస్ఆర్ కళ్యాణ్ రాజు, జె సత్యనారాయణ గారు, సౌమ్య మిశ్రా మేడం గారు, తర్వాత డిటి నాయక్ గారి దగ్గర కూడా చేశాను. అందరి దగ్గర చక్కటి మన్ననలు పొంది చక్కటి వాళ్ళకి ఉండేది. సౌమ్య మిశ్రా గారు వచ్చినప్పుడు అయితే ఆమెకి హిందీ తప్ప తెలుగు వచ్చేది కాదు. ఆమెకి ట్రాన్స్లేటర్గా చేసి ఆమె ఎంతో ఒక బ్రదర్ లాగా నన్ను ఎంతో ఇదిగా చూసి చేసేవాళ్ళు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.